నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు చిరంజీవి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క కేసు పెను సంచలనం సృష్టిస్తుంది. కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఫోక్స్ కేసు ఉచ్చుగట్టిగా బిగుసుకుంటోంది. అంటే అవునని అంటున్నారు పోలీస్ వర్గాలు. తాను ఎలాంటి తప్పు చేయలేదని భగీరథ్ బుకాయిస్తున్నప్పటికీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. హైకోర్టులో బెయిల్ నిరాకరణతో ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. అయితే ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భగీరథ్ మొబైల్ ఫోన్ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిందితుడు డిలీట్ చేసిన సమాచారం మొత్తాన్ని, ముఖ్యంగా మైనర్ బాలికతో జరిపిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ మెసేజ్లను, ఫోటోలను, వీడియోలను రీట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్లో నివసించేవారు, వాచ్మ్యాన్ల సాక్ష్యాలను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన తేదీలో భగీరథ్, మైనర్ బాలిక మొబైల్ సిగ్నల్ ఎక్కడ ఉన్నాయి, వారిద్దరూ ఎక్కడెక్కడ తిరిగారు అనే వివరాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. భగీరథ్ స్నేహితులను కూడా లైన్లోకి తెచ్చి వివరాలు విచారిస్తున్నారు. ఇటు చట్టపరంగా ఇన్ని పరిణామాలు జరుగుతుంటే అటు రాజకీయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకన పడింది. అయితే భగీరథ్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకేసుకొస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరి అటు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకొని రెగ్యులర్ బెయిల్ కోసం భగీరథ్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఈ కేసు కారణంగా బండి సంజయ్కి మంత్రి పదవి గండం ఉందనే ప్రచారంపైనే ఇవాళ మన మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి అనలిస్ట్ మధుసూదన్ రావు గారు, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ లీడర్, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి బీజేపీ లీడర్ ఉన్నారు. సార్ నమస్కారం అండి ముగ్గురికి. రైట్ సార్, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. రైట్, మన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు ఇప్పుడు రోజుకో మలుపు తిరిగిపోతుంది. విచారణ చేసే కొద్దీ ఏదో ఒక విచారణ బయటపడుతుంది, మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. అయితే బండి సంజయ్ చెప్పిన విధంగా మేము మా కొడుకుని లొంగిపోమని చెప్పాం కాబట్టి లొంగిపోయాడు అని బండి సంజయ్ అంటున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని ఆయన అంటున్నారు. పోలీసులు ఏమన్నారు, మేము తనిఖీలు చేపట్టినప్పుడు మేము పట్టుకున్నామని పోలీసులు అంటున్నారు. అంటే లొంగిపోవడం అంటే కోర్టులో జడ్జి ముందు లాయర్ల సమక్షంలో లొంగిపోతేనే దాన్ని లొంగుబాటు అంటారు. సో దీనిపైన మీరేం చెప్తారు? చిరంజీవి గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు, చర్చలో పాల్గొంటే పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ఇటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. నేరము తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కాబట్టి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. తర్వాత ఇది 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 ఇంకొక విధంగా దారి చేసే పరిస్థితులు మన ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా పార్టీ మీద ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చట్టాన్ని గౌరవిస్తూనే వారి కుమారుడిని పోలీసులకు ఎదుట వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ బెయిల్ విషయంలో కానీ, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ విషయం వెనక్కి తీసుకోవటంలో కానీ, ఈ విషయాలన్నీ మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినప్పుడు ఎవరైతే ఈ గతంలో స్వారో అని పెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఈ కేసును లేనిపోని విషయాలన్నీ తీసుకొచ్చి బాధితుల పక్షాన ఉంటున్నామని చెప్పి ఇది పొలిటికల్ గా ప్రేరప్ చేసి ఇది భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా బండి సంజయ్ గారి ఈ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో వాళ్ళు కొంత సఫలమయ్యారని వారు అనుకుంటున్నారు. అయితే అదేం లేదు, చట్టం మీద విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ గారి కానీ మా నాయకులకు కానీ. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. ఎందుకంటే ఒకవేళ ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు ఉన్న వారి మీద ఉంది. అంటే దీన్ని ఏ విధంగా కూడా భారతీయ జనతా పార్టీ సమర్థించే విషయం కానీ, ఏదైనా కాపాడే విషయం కానీ ప్రయత్నం చేయరు. ఎందుకంటే వారికి ఇప్పుడు బండి సంజయ్ గారి కుమారునికి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి చట్టపరంగా వారికి హక్కు ఉంది. బెయిల్ పొందే హక్కు కానీ, తర్వాత ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవటం కానీ, లాయర్లతో మాట్లాడుకోవటం కానీ అన్ని రకాలుగా ఉంది. దాంట్లో ఒక నిందితుడుగా ఈరోజు వాటన్నిటిని కూడా ఉపయోగించుకుంటున్నా. అది రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని ఎవరు కూడా కాదనడానికి లేదు. అయితే ఇంతకు మధ్యలో భారతీయ జనతా పార్టీని కానీ, తర్వాత మంత్రిని కానీ లక్ష్యంగా చేసుకొని టిఆర్ఎస్ కానీ, తర్వాత మిగతా
సోషల్ మీడియాలో ఒక ఉద్దేశపూర్వకంగా ఏదైతే వాటిని ఇట్లా వెదజల్లుతున్నారో వాటి అన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బాధితుల పక్షాన మనం ఉన్నామని చెబుతూనే అన్ని రకాలుగా ఆ బాలికకి సంబంధించిన వివరాలన్నీ చెప్తూ అందుకనే అందుకనే బాధితుల తరపున కూడా మనం సిటీ కోర్టులో కానీ మిగతా కోర్టులు కానీ వెళ్ళి సోషల్ మీడియాలో ఉండే అభ్యంతరకరమైన కాంటెంట్ ని కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోమని కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. అవునా, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనకచ్చే విషయం ఏముండదు. కనపడి ఎవరు మా రామచంద్రరావు గారు కానీ మిగతా వాళ్ళు ఎవరికి చెప్పినప్పుడు కూడా ఒకటే లైన్, నీ బాధితుల పక్షాన్నే భారతీయ జనతా పార్టీ ఉంటుంది, వారికి న్యాయం జరగాలనే చూస్తుంది. అయితే న్యాయ సమీక్షలో కానీ న్యాయానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా వినియోగించడం జరుగుతుంది. ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి మీకు నిజామాబాద్ దగ్గర నుంచి మిగతా అన్ని విషయాలలో కూడా మనం ఈ విషయాల్లో పరిశీలించినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వీటిని అనటం కానీ తర్వాత ఏదైతే విషయాలకు సంబంధించి ముందుగానే ప్రీ ప్లాన్ గానే చేయటం, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పటం కానీ వీటి అన్నింటినీ కూడా మనం వరుస క్రమంలో పరిశీలించినప్పుడు ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. ఎందుకంటే డిఫేమ్ చేయటానికి, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో డిఫేమ్ చేయటానికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ తర్వాత వివిఐపీల మీద కానీ రావటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చట్టపరంగా ఎదుర్కొంటుంది. అదే విధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, నిజంగా ఈ విషయాలన్నీ జరిగి ఉన్నట్లయితే. అందుకనే మీకు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంలో కూడా జడ్జి గారు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మనం ఒక 2-3 విషయాలు అక్కడ పరిశీలించవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ అడిగినప్పుడు తర్వాత క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కూడా జడ్జి గారు క్రాస్ క్వశ్చన్ వేశారు. ఏమని వేశారంటే ఎవరైతే బాధితుల పక్షాన వకాల్తా ఉన్నటువంటి లాయరు నిరంజన్ రెడ్డి గారు అదే విధంగా మిగతా ముగ్గురు లాయర్లను అడిగారు. ఇది వరకే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఆ చర్యలన్నీ కూడా ఇది జడ్జి గారి మీద ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇంకొక విధంగా ఆమెను ప్రభావితం చేసే విధంగా కూడా జడ్జిని తీర్పులు సోషల్ మీడియాలో వచ్చాయి. వాటి అందుకని జడ్జి గారు ఒక మాట చెప్పారు, నేను ఇచ్చే తీర్పుకు మీరందరూ కూడా గౌరవంగా పాటిస్తారా ఆచరిస్తారా అని అడిగినప్పుడు వీరందరూ కూడా ఓకే అన్నారు. అంటే ఎక్కడికి పోతుంది సోషల్ మీడియాలో ఒకవేళ ఏదైనా యాంటిసిపేటరీ బెయిల్ కానీ తర్వాత బెయిల్ కానీ క్వాష్ పిటిషన్ కానీ ఇచ్చే సందర్భంలో కూడా వారిని ప్రభావితం చేసే ఉద్దేశంతో ముందుగానే ప్రీఫిక్స్డ్ గా ఒక నిర్ణయానికి వచ్చి జడ్జీలు కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థితిగా ఈరోజు సోషల్ మీడియా, అందుకని కోర్టు కూడా వెళ్ళి ఆ కంటెంట్ అన్ని తొలగించడం కూడా జరిగింది. సార్ మరి అయితే భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదని మీరు అంటున్నారు, మీ పార్టీ కూడా అంటుంది, మీ పార్టీ నాయకులు కావచ్చు అటు బండి సంజయ్ కావచ్చు అందరూ ఏ తప్పు చేయలేదని అంటున్నారు. కానీ హైకోర్టు ఎందుకు మరి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది? మీరు మంచి ప్రశ్న అడిగారు చిరంజీవి గారు. ఇక్కడ చూడండి, భగీరథ్ మీద వచ్చినటువంటివి ఆరోపణలు మాత్రమే. తప్పు చేసినాడని కానీ చేయలేదని కానీ మనం ఈ దశలో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం డిస్కషన్ లో కానీ ముందుగా ప్రీ ట్రయల్ అవుతుంది మనమే మాట్లాడితే. కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడికి రాజ్యాంగం కల్పించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పొలిటికల్ గా టర్న్ తీసుకున్నప్పుడు పొలిటికల్ గా ప్రత్యర్థి పార్టీలు ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం, గంటలు ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో చేయటము, తర్వాత లేని ఉద్దేశాలన్నీ చేయటము, తర్వాత నిందితుడు ఇట్లుంటాడని టీవీలో చూపించడం, ఫోటోలు చూపించడం వంటి చర్యలు కాకుండా ఖచ్చితంగా వాటిని కూడా వాడుకుంటారు. అయితే మీరు కోర్టు ఎందుకు ఇవ్వలేదు, బెయిల్ ఇవ్వలేదు అంటే ఏవైతే సెక్షన్లు నిందితుడి మీద ఆరోపణలు వస్తున్నాయో వాటన్నిటి కూడా బెయిలబుల్ సెక్షన్లు కాదు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి వాటిలో ఇప్పుడే ఇస్తేది ఈ ఒకటి హై ప్రొఫైల్ కుటుంబం నుంచి ఉన్నటువంటి కేసు, అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి ఉన్నటువంటి కేసు. దీన్ని ఎదుర్కోవడమే బెస్ట్ కదా, విచారణ ఎదుర్కొని నిరూపణ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, పార్టీ కూడా అదే ఆలోచనలో ఉంది. జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే మీరు ఎదుర్కోండి, కేసు ఆరోపణలు వస్తున్నాయి, ఇందులో ఏమని క్లీన్ గా వస్తే మంచిదే కదా అని చెప్పారు. కాబట్టి బెయిల్ అడగటం అనేది ఎవరైతే అభ్యంతరం చెప్తున్నారో అది సరైనది కాదు. బెయిల్ అడగడం అనేది
ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే అడుగుతారు. కాబట్టి దీంట్లో ముందుగానే ట్రయల్స్ జరిపి మిగతా ప్రత్యక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఎవరైనా స్పందించలేదనుకోండి, తెలంగాణ మన తెలంగాణలో మీరెందుకు ఈ విషయం స్పందించలేదని మాట్లాడారు. మరి హ్యాండ్ ఓవర్ చేశారా, తర్వాత ఏదంటే అరెస్ట్ చేశారా అని అడిగేది. తర్వాత ఇప్పుడు ఏ విషయం అయితే నేను చూడండి, నీకు దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశారు కదా, లాయర్లు అందరూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లాయర్లు అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీసులు తర్వాత అరెస్ట్ చూపించుకున్నారు. దీన్ని కాదనడానికి ఎట్లా అవుతుంది? దీన్ని అంతా మొత్తము తెలంగాణలో బీఆర్ఎస్ అనేది తన రాజకీయ ఉనికి కోసం, ఎందుకంటే 8 ఎంపీలు ఓడిపోయారు, తర్వాత ఏమిట్లో కూడా స్థానిక సంస్థలలో కూడా ఎన్నికలు ఏదో ఒకటి ప్లేరప్ చేసి దాన్ని మాట్లాడు. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి ప్రభుత్వానికి కూడా దీన్ని అంటగడుతున్నారు. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీను కాంగ్రెస్ పార్టీ ఒకటే అయిందని. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటెందుకు అవుతుంది? ఏ రూపంలో అవుతుంది? కానే కాదు కదా. మీరు కదా భారతీయ జనతా బీఆర్ఎస్ అని పెద్ద దేశం అంతా విస్తరించాలని పార్టీ పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ తో అండర్స్టాండింగ్, కాంగ్రెస్ తో భాగస్వామ్యం కలిగి ఉంటే 2004లో కలిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటు బీఆర్ఎస్ నాయకులు కూడా అటు మీరు బీఆర్ఎస్ నాయకులు కూడా చూసుకుంటే కేవలం కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లనే పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేసుకుండా అలసత్వం వహించారు తప్ప అని బీఆర్ఎస్ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సో దీనిపై కూడా మీరు ఏం చెప్తారు? ఇక్కడ చూడండి, కేసు నమోదు చేయటం అన్నది ఇక్కడ చూడండి, మనం సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు ఒక పిటిషన్ తీసుకెళ్లి ఇస్తానే వెంటనే ఎఫ్ఐఆర్ చేయరు. 0 ఎఫ్ఐఆర్ కానీ ఎఫ్ఐఆర్ కానీ చేయరు. ఎవరి మీద అయితే ఆరోపణలు మనం చేస్తున్నామో వారిని పిలిపించి విచారణ చేసి ఈ విషయం మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీ మీద ఎఫ్ఐఆర్ కడుతున్నామని మిగతా విషయాలన్నీ ప్రాథమికంగా కొంత విచారణ చేసి ఎఫ్ఐఆర్ కడతారు. సార్ దానికి ఆ టైం 9 రోజులు కాదు సార్, 9 రోజులు టైం కావాలా సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి? అంటే ఏం జరిగింది ఏంటంటే నిజానిజాలు తెలుసుకోవడానికి 9 రోజులు టైం కావాలా? చెప్తాను. ఈ పోలీసులు కానీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు కానీ ఒక ప్రీఫిక్స్డ్ గా ముందే ఉద్దేశంతో ఒక 9 పేజీల పిటిషన్ తీసుకెళ్లి ఈ సెక్షన్లు పెట్టండి, ఈ సెక్షన్లు పెట్టండి అని చెప్తూ ఉన్నటువంటి ఉద్దేశంలో పోలీసులు కూడా ఖచ్చితంగా ఒక ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితుని మీద అన్ని రకాల కేసులు ఇంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమయం తీసుకుంటారు. ఏదైనా లీగల్ గా సంబంధించి వస్తే జిల్లా పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళకు న్యాయ సలహా ఉంటుంది. వాటితో కూడా తీసుకొని ఈ కేసు రేపు పొద్దున నిలబడకపోతే కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన సందర్భంలో 90 days లోపల ఛార్జ్ షీట్ వేసిన సందర్భంలో అది నిలబడిన కేసును మళ్ళీ ఎందుకు పెట్టారని వీళ్ళే మాట్లాడతారు ప్రాసిక్యూషన్ కి సంబంధించి. కాబట్టి అన్ని రకాలుగా కేసు నిలబడే విధంగా లీగల్ గా అన్ని రకాలుగా తీసుకుంటారు. జనరల్ గా మనం అందరం ఏమనుకుంటారు, పోలీసులు వెళ్తానే కేసు ఎఫ్ఐఆర్ చేస్తామనుకుంటారు. వాళ్ళకి పిటిషన్ వెళ్ళిన వెంటనే న్యాయ సలహా కూడా తీసుకుంటారు. పోలీసు శాఖ కూడా న్యాయవాదులు స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది, దాని ద్వారా తీసుకొని ఖచ్చితంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి, పలానా వ్యక్తి మీద ఈ సెక్షన్లు పెడుతున్నాం, రేపు ప్రాసిక్యూషన్ లో వీటిని నిరూపించగలమా అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు పెట్టిన కేసు మధ్యలో రాజీ కావడానికి కూడా అవకాశం ఉండదు. ఎవరైతే బాలిక ఉన్నారో బాధితురాలు వారు ఏదైతే రహస్యంగా చెప్తారో వాటినే పరిగణలోకి తీసుకుంటారు. బట్ ఇది అన్ని రకాల కేసు కాదు. 2012లో తీసుకొచ్చింది ఇది. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్కువగా శిక్ష పడే సెక్షన్ కి సంబంధించిన నేరారోపణలు ఎదుర్కొంటే ఎక్కువ శిక్షలు పడిన కేసు కూడా సెక్షన్లు కూడా ఇవే. చిరంజీవి గారు ఇదంతా రాజకీయంగా ప్రేరేపణ కలిగిన వారి మీద ఒత్తిడి తెచ్చి కేసు పెట్టారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్ సార్. సార్ రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. చిరంజీవి గారు చెప్పండి. రైట్, మనం ఈ కేసు మీద సో రోజుకో మలుపు తిరుగుతుంది. అటు కాంగ్రెస్ ఏమో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు అనడం, ఇటు బండి సంజయ్ ఏమో లొంగిపోయాడని చెప్పడం, పోలీసులు ఏమో మేమే పట్టుకున్నామని చెప్పడం. అసలు దీనికి అసలు మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా 8వ తారీఖు రోజు కేసు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు కేసు 0 ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి కేసు ఇవ్వాల్సింది. అది పోలీసులు ఏ రకంగా అంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు,
లేదని ఇబ్బంది అంటున్నారు. ఇబ్బందికరంగా వాళ్ళు చేయడం అనేది కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదేమైనా కానీ మైనర్ బాలిక అనేది కొద్దిగా డౌట్ వచ్చినుంటే వాళ్ళకు తర్వాత వాళ్ళు 2 days కూడా మొత్తం ఎస్ఎస్సి సంబంధించి తీసుకొచ్చి ఆమె 100% మైనర్ అనేది వాళ్ళు డిక్లేర్ చేసుకున్న తర్వాత కేసులో బలం పుంజుకుంది. ఆ బలాన్ని ప్రకారమే అన్ని రకాలుగా స్టాండర్డ్ కేసు అంటే సెక్షన్లు పెట్టడం, సుమారుగా 20 సంవత్సరాల వరకు వాళ్ళకు జైలు శిక్ష అనే సెక్షన్స్ స్టాండర్డ్ గా పెట్టడం జరిగింది. దీంట్లో ఎవ్వరు కూడా ఒకటి మైనర్ బాలికకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఈ రోజు కాదు, మహాభారతం, రామాయణం, పురాణాల కాలం నుంచి కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా దాని మీద కఠినంగా ఈ శిక్షిస్తారు, యుద్ధాలే జరుగుతాయి. ఇక్కడ ఏం జరిగిందంటే మైనర్ మేజర్ అనేది కాదు, ఎక్కడైనా మహిళకు తప్పు జరిగినప్పుడు మన భారతావనిలో ఇండియాలో ఖచ్చితంగా మహిళలకు సపోర్ట్ గానే ఉంటారు. నువ్వు ఏ రకంగా చేసినా ఇక్కడ ఏమైతుందంటే తప్పు అనేది ఖచ్చితంగా జరిగింది అనేది ఉంది. ఒకటి కాదు, ప్రతిది కూడా ఎవిడెన్స్ లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఏ రకంగా చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళకి సంబంధించిన ఫోన్ డేటాలను తీసుకోవడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఎక్కడ గెస్ట్ హౌస్ లలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది క్లియర్ గా ఉన్నది. వాళ్ళ తల్లి కూడా లెటర్ యుక్తంగా అంటే మైనర్ కు సంబంధించిన కంప్లైంట్ కు సంబంధించిన ఆమె లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక రోజు కాదు, దీంట్లో సంగప్ప అని మీడియేటర్ గా వచ్చి రావడం జరిగింది. సంగప్ప ద్వారా బండి సంజయ్ ను కూడా కలిసినాం అనేది బండి సంజయ్ ను కూడా కలిసినామని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. బండి సంజయ్ అక్కడ రెస్పాన్స్ అనేది సరిగా లేక ఆయన నేను కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నానని మాట్లాడము, నేను అప్పుడు నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుంటే నా కోసానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినని బెదిరించడము, ఇంకోటి వాళ్ళు కూడా భయపడిపోవడానికి జరిగింది. దాంట్లో డిలే జరిగింది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు మాత్రం కేసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీరియస్ గా జరుగుతుంది. దీంట్లో 10 మంది మిత్రులను కూడా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి ఉన్న మిత్రులను కూడా అదుపులోకి తీసుకున్నారనే న్యూస్ ఉన్నది. అదే రకంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా, ఎందుకంటే మైనర్ కు సంబంధించిన దాంట్లో ఏదో వాళ్ళు ఉద్రేక పూర్వకంగా లేకుంటే ఏ రకంగా చేసిండ్రా, వీళ్ళకి తెలిసి చేసిండ్రా తెలియక చేసిండ్రా అంటే ఒక రాజు కంటే రాజభక్తి అంటే వాళ్ళు చెప్పినా చేయకున్న 14 యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగిండ్రు అనేది వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చిన ఏరియాలో కూడా సంబంధించిన వాచ్మెన్లు అనుకోండి, దాన్ని మెయింటైన్ చేసే ఫామ్ హౌస్, తర్వాత గెస్ట్ హౌస్ రూమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దాన్ని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ తో సహా వస్తుంది. ఇక్కడ ఏం తప్పు చేయకుంటే మన భగీరథ అనే అతను బండి భగీరథ అన్నను ఫోన్ ను పూర్తిగా దాంట్లో ఉన్న డేటాను మొత్తం క్లోజ్ చేసి సిమ్ కార్డు కూడా లేదనే రకంగా చేసిండని అన్నారు. దాన్ని కూడా సైంటిఫిక్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆ సైంటిఫిక్ గా తీసుకోకుండా ఇంకోటి కూడా ప్లస్ వీళ్ళ అమ్మాయి తల్లి దగ్గర కూడా అతను వాట్సాప్ చేసిన చాట్ ఉన్నది, తర్వాత వాళ్ళను మాట్లాడిన రికార్డ్స్ ఉంటాయి. వాళ్ళ సిమ్ ప్రకారము ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా ఉంటది. దీంట్లో బండి సంజయ్ కి సంబంధించి రెండో అంటే A1 గా బండి భగీరథ ఉంటే A2 గా బండి సంజయ్ కూడా ఉంటారు. ఆయనకు ఇప్పుడు కూడా ఒకటి రాజకీయంగా అంటే రాజకీయ నాయకులది ఒక సున్నితమైన సమస్య ఉంటది. ఎక్కడైనా కానీ తప్పు జరిగినప్పుడు వాళ్ళు సహకరించకుండా నా కొడుకు తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తా అనే మాట ఈ రోజు కాదు, వాళ్ళు మధ్యవర్తి సంగప్ప వీళ్ళను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా ఆయన్నే రెచ్చగొట్టిండు. ఆయన చేసిన పాపం ఆయన మీద చుట్టుకుంటది. ఎందుకంటే అది నిజమా కాదా అనేది వీళ్ళది సీసీ ఫుటేజ్లు అనుకోండి, వాళ్ళ ఇంటికి పోయిన ప్రతిది కూడా రికార్డు ఉంటది. ఆ రికార్డు లో మాత్రం ఈయన తప్పు అంటే కొడుకు చేసినా దాన్ని సమర్థించుకుంటూ వచ్చింది. ఈ రోజు కాదు, 2023 మహేంద్ర కాలేజ్ లో కూడా వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా బహిష్కరించినప్పుడు వాళ్ళ మిత్రులతో పాటు కొన్ని అక్రమంగా కొన్ని వాళ్ళని కొట్టడము దాని గురించి వచ్చింది. అంటే ఒక సామెత ఉన్నది, చిన్నప్పుడే దోసకాయలు మక్క కంకులు దొంగతనం చేస్తే దాన్ని అరికట్టలేక అప్పుడే ఆపేస్తే ఇంత సీరియస్ కాకపోతుండే. ఆ సీరియస్ అనేది ఆయన రాజకీయ జీవితం ఎంత కష్టపడి వచ్చిందో అదంతా కూడా స్మాష్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉదాహరణలతో పాటు ఆయన సపోర్ట్ చేసిండు అనేది కూడా క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ తల్లి చెప్పడం అనుకోండి, సంగప్ప మీడియేటర్ గా రావడం అనేది సోషల్ మీడియా
మీడియాకు సంబంధించి అనుకోండి, మిత్రులు అనుకోండి, ఇవన్నీ ఉచ్చిబుయించుకొని పోయింది. దాంట్లో ఎవ్వరు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు. బండి సంజయ్ గారు A2 గా వస్తున్నారు, ఈ భగీరథ గారు A1 గా వస్తున్నారు. ఖచ్చితంగా ఇద్దరి మీద కఠినాతి కఠినంగా శిక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. ఎలాంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తులకు జరిగినా ఒకే న్యాయం ఉంటది. నువ్వు విఐపిగా చెప్పుకుంటున్నావు, విఐపి కాదు. ఈ రోజు విఐపికి కూడా మంచి ఉద్దేశాలతో మేము ఇప్పుడు ధర్మము, న్యాయము, చట్టము అనే రకంగా హిందూయిజం రైట్ గురించి సార్. సార్ మాట్లాడినప్పుడు అయితే హిందువులు మాట్లాడాల్సింది రామచంద్ర ఏంటంటే గారు. మహిళలకు రక్షణ కల్పించుకోవాల్సింది, మహిళలకు వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ చెప్పండి సార్. మరి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లనే పోలీసులు మొదట్లో కేసు నమోదు చేయలేదని బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణల మీద మీ సమాధానం ఏంటి? తప్పు అండి. అది తప్పు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకంటే ముందు కూడా 2 సెక్షన్స్ నిర్మల్లో గత నెలలో కూడా ఆ అమ్మాయి మీద కేసు పెట్టడం జరిగింది, వాళ్ళ మిత్రుడికి పెట్టడం జరిగింది. అంతకు ముందు కూడా ఆమె మైనర్ కాదు, మేజర్ అనే ఒక విషయం ఉంది. మేజర్ అయినా మైనర్ అయినా కేసు పెట్టాల్సిన అవసరం ఉండే. కానీ మైనర్ గా అనేది SSC సర్టిఫికెట్లు వాళ్ళు క్లియర్ గా అన్ని సర్టిఫికెట్స్ తీసుకున్న తర్వాత ఇలాంటి సెక్షన్ లో కూడా వాళ్ళు వెనకం చేయకుండా సీరియస్ గా పోతున్నారు. పోలీసు వాళ్ళను మనం ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది జరిగినా ఈ రోజు మాత్రం సీరియస్ గా ఉన్నది. ఇంకా రోజు రోజు కేసులు మారుతున్నాయి. ఆయన ఫోన్ దాంట్లో డేటాను మార్చిన దాన్ని బట్టి కూడా దాని మీద ఇంకో సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి సెక్షన్ల ద్వారా సీరియస్ అవుతుంది కేసు. మీరు అన్నట్టు మొదట్లో కూడా సార్ కేసు నమోదు చేసుకుని 9 రోజులు టైం కావాలా మీకు? అంటే గతంలో కూడా ఒక యూట్యూబరు ఇలా అమ్మాయిల్ని అవకాశం ఇప్పిస్తానంటూ వేధింపులకు గురి చేసి శారీరకంగా వాడుకొని మోసం చేశారని వస్తే ఒక న్యూస్, విత్ ఇన్ 24 అవర్స్లో అతన్ని అరెస్ట్ చేసి అతనికి సంబంధించిన వివరాలన్నీ బయటకు తీసి అతని మీద అనేక విధాలుగా కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపించారు. మరి మీ ప్రభుత్వంలోనే జరిగింది అది. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలోనే బండి భగీరథ కేసు కూడా నమోదైంది. కేసు ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చినప్పటి నుంచి 9 రోజులు పట్టింది కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. లేదండి, 2 days పట్టింది. 8th రోజు వాళ్ళు ఏంటంటే మైనర్ అమ్మాయ, మేజర్ అనే అమ్మాయ, ఆల్రెడీ అని ట్రాప్ అని రాజకీయంతో జరుగుతుందా అనేది వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఆమె 10th క్లాస్ సర్టిఫికెట్ ద్వారా ఆమె మైనర్ అనేది ఉంది. 2 సర్టిఫికెట్ యాక్చువల్ ఏంటంటే ఏ సర్టిఫికెట్లు ఉన్నా ఏది ఉన్నా లేకున్నా ఒక మహిళ ఒక స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు దీంట్లో ఈ రాజకీయ కక్షలు లేవు, ఇలాంటివి లేదు. వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటంటే వాళ్ళు తప్పు చేయడం కాదు, వాళ్ళ మిత్రుల ద్వారా తర్వాత వేరే సోషల్ మీడియాలో అమ్మాయికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చిన తర్వాతనే సీరియస్ అయింది. ఇది మాత్రము ఖచ్చితంగా అది ఇతను ఒకడు బండి సంజయ్ గారు కూడా దీంట్లో కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈ బండి భగీరథకు సంబంధించిన మిత్రులు చేస్తుండొచ్చు, కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చింది 14 సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ వచ్చిందంటే దాంట్లో ప్రమేయం కూడా దీని బండి సంజయ్ గారిది ఉంటది. ఖచ్చితంగా ఆయన A2 గా చేర్చి ఆయన కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. పోలీసులు కూడా ఎక్కడ కూడా ఏం చేయలేరు, ఎందుకంటే తప్పు చేసిన వాడు చిన్నోడైనా సరే, రాజైనా సరే, ఆ మంత్రి గాని, రాష్ట్ర మంత్రి గాని, కేంద్ర మంత్రి గాని తప్పుకు శిక్ష ఉంటది. ఇంకోటి మనము ఈ సోషల్ మీడియా అనుకోండి, ఇది ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా వీళ్ళని కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే తప్పు చేస్తేనే ఇప్పుడు కూడా నేరస్తుడు అని మేము కూడా అంటే ఆరోపించబడింది అని అంటున్నాం, కానీ ఆరోపించిన దాంట్లో క్లియర్ గా ఆమె అర్థమవుతుందంటే ఇప్పటి వరకు అర్థమైంది దాన్ని బట్టి తప్పు 100% బండి భగీరథ గారు చేసింది అనేది ఉంటది. ఆ తప్పు చేయకుంటే ఆయన ఫోన్ ను డిలీట్ చేయాల్సిన దాంట్లో ఉన్నాయి కాల్ డేటాలు అనుకోండి, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ అనేది ముందు రోజే ఆయన ముందు అరెస్ట్ కాకముందే ఆయన మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాతనే ఆయన బయట దొరికింది అనేది తెలుస్తుంది. అప్పా జంక్షన్ లో దొరికింది అని అంటారు. ఇంకోటి సరెండర్ అయితే ఎవరైనా కానీ కోర్టులో సరెండర్ అవుతారు. వీళ్ళు మాత్రం చెప్పుడు మాత్రం తప్పు చెప్పడం అవుతుంది. పోలీసు వాళ్ళని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఖచ్చితంగా బండి భగీరథను, బండి సంజయ్ గారిని కూడా శిక్షించే సమస్య వస్తుంది. అది తప్పు జరిగినప్పుడే, అది తప్పు లేనప్పుడు పోలీసు వాళ్ళు అయినా కానీ ఏ చట్టం అయినా కానీ దాన్ని నిర్ణయం తీసుకోవచ్చు. ఖచ్చితంగా సార్ మధుసూదన్ రావు గారు, సార్ మీరేం చెప్తారు? అదే మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంశాన్ని శిక్షించాలి. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మన ఇప్పుడు బండి భగీరథని శిక్షించాలి, ఖచ్చితంగా శిక్ష అనేది వాళ్ళ శిక్ష గురించి మాట్లాడే సమయం మనకి కాదు. వీళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా
ఇది ఒక రాక్షసానందం పొందుతున్నాయి ఇవాళ అన్ని పార్టీలు కూడా. ఈ యొక్క భగీరథకి సంబంధించి ఒక అమ్మాయి మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఒక రాక్షసానందం అంటే సార్ ఒక్క సెకండ్ సార్ మధుసూదన్ రావు గారు, మీ సిగ్నల్ కొంచెం లైట్గా డ్రాప్ అయినట్లుంది, వాయిస్ కట్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు. చిరంజీవి గారు సో మనకి ఎవరు రామచంద్ర గౌడ్ గారు చెప్పిన విధంగా అంటే బండి సంజయ్ని కూడా శిక్షించాలి, తప్పు చేశారు కాబట్టి అని ఆయన అంటున్నారు. మీరేం చెప్తారు? ఆయన పదవికి కూడా గండం ఉండే ముప్పు ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ చూడండి, బండి భగీరథ మీద కానీ తర్వాత ఈ కేసు వారికి సంబంధించినది ఇది 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 వ్యక్తిగతమైనది, తర్వాత కుటుంబమైనది, ఇది రాజకీయ ఆరోపణకు సంబంధించిన విషయం అని మా అధ్యక్షులు వారు రామచంద్రరావు గారు గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ మీద ఉంది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఎంపీగా ఉండి తర్వాత కేంద్ర మంత్రిగా ఉండి మీకు కేంద్ర హోంశాఖే కదా ఈరోజు లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఎవరు చేశారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా చట్టం అంటే గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకనే ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ విషయం మీద. ఇప్పుడే తొందరగానే కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ కానీ కావాల్సింది ఏంటంటే వెంటనే బండి సంజయ్ గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలా, A2గా కూడా చేర్చాలా, తర్వాత అన్ని వీళ్ళే ఈ చర్చలలోనే మొత్తం ట్రయల్ ముగించి శిక్ష కూడా వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి. అందుకని గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ స్వారో పేరుతో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో RS ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి విషయాలు కానీ తర్వాత పూణేలో ఏదైతే సంఘటనలు జరిగాయో వాటి అన్నిటిలో కూడా ఇంతకు ముందు ఏదైతే జాతీయ గీతం కానీ మిగతా అన్ని విషయాల పట్ల కూడా RS ప్రవీణ్ కుమార్ గారిని ప్రశ్నించడాన్ని గతంలో ఆరోపణల నుంచి ఎదుర్కొన్నటువంటి RS ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఆయన రాజకీయ అవతారం ఎత్తి బీఎస్పీ లేకపోయి అక్కడ పోటీ చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఇవన్నీ ఈరోజు భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అందుకని ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసునే భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు బాధితుల పక్షాన్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వకాల్తా పుచ్చుకొని అదే విధంగా ఈరోజు చూడండి యూట్యూబ్ ఛానళ్ళు కానీ తర్వాత విలేకరులు కానీ వామపక్షాలకు చెందినటువంటి మహిళా నాయకులు కానీ తర్వాత ఈ IPSలకు సంబంధించినవన్నీ సోకాల్డ్ మీడియా కానీ ఈరోజు వికృత ఆనందం పొందుతూ భారతీయ జనతా పార్టీ ఇందులో ఇరుక్కుంది, బండి సంజయ్ గారి పని అయిపోయిందని మాట్లాడుతున్నారు. అందుకని బండి సంజయ్ గారు కరీంనగర్ లో హనుమాన్ యాత్రలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను కడిగిన ముత్యంలాగా ఈ కేసులన్నీ ఎదుర్కొంటాను, ఎవరెవరు చేశారో వాళ్ళందరూ కూడా హనుమాన్ సాక్షిగా ఇబ్బంది పడతారని చెప్పారు. కాబట్టి RS ప్రవీణ్ కుమార్ దీన్ని అందరూ కూడా కక్షపూరితంగా బీఆర్ఎస్ ఒక అజెండాగా తీసుకొని అందరికీ నిరసనలు తెలియచేయటం మీరు గమనించారు లేదా? పోస్టర్లు వేశారు, వాళ్ళు పోస్టర్లు వేశారు. మరి గతంలో కవిత గారు లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళింది. ఈ రోజు మాట్లాడుతున్న వారందరూ కూడా తండ్రిని A2 చేయాలి బండి సంజయ్ గారని మాట్లాడుతున్న వారందరూ కూడా కేసీఆర్ ని ఎందుకు A2గా చేయమని మాట్లాడలేదు? వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎందుకు చేయలేదు? మరి ఈరోజు ఇదే KTR మీద కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తుంది. మోటార్ ర్యాలీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ వాటికి సంబంధించి కానీ మిగతా ఇప్పుడు హరీష్ రావు గారి మీద వరంగల్లో వచ్చినటువంటి ఆరోపణలు కానీ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వీటన్నిటిలో ఎవరిని ముద్దాయిలుగా చేర్చాలో వీళ్ళే చెప్తే వాటిని ఖచ్చితంగా రామచంద్ర గౌడ్ గారు బీజేపీ మిత్రుడు మాట్లాడినట్టు అక్కడ ఈడీ మీద ఎంట్రీ అయిందండి. ఆయన అంటే ఇక్కడ 2 కేసులలో సిబిఐకి అప్పజెప్పడం జరిగింది. ఏది మన కాళేశ్వరం కేసు అయినా సరే, తర్వాత మన ఈ కార్ రేస్ అయినా సరే, అది ఏంటంటే విదేశీయులకు 50 కోట్ల రూపాయలు డైరెక్ట్ చేయడం జరిగింది. దానికి సిబిఐకి సంబంధించి ఎంట్రీ అయింది. ఇంకో విషయం, బండి సంజయ్ గారు ఫస్ట్ మాకు కేసు అప్పచెప్పండి, 48 గంటల్లో మేము
క్లియర్ గా వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట మాట్లాడిందా లేదా అనేది ఒకటి. తర్వాత ఈడీ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము దీని గురించి రెండు కేసులను సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సార్ వస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను, మీకు ఇస్తాను సార్ మాట్లాడిన తర్వాత అవకాశం. ఈ కార్ రేస్ కు సంబంధించి విదేశీ నిధులకు సంబంధించింది, ఆర్బీఐ కు సంబంధించింది ఉంటది, అది ఇంటర్నేషనల్ కి సంబంధించి ఉంటది, రాష్ట్రానికి సంబంధించినది కాకుండా ఉంటది. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలనే అవసరం వచ్చినప్పుడు మీరే తీసుకోవాలని సిబిఐకి రాయడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరం కూడా సంబంధించి కూడా సిబిఐకి అప్పచెప్పి సుమారుగా 7 months అవుతుంది. అంతకు ముందు బండి సంజయ్ గారు మాకు ఈ సిబిఐకి అప్పచెప్పండి 48 గంటల్లో దాని మీద చర్య తీసుకుంటామని అన్నారు. ఇంకోటి అంటే ప్రధానమంత్రి గారు కానీ తర్వాత అమిత్ షా గారు కూడా ఎన్నో సార్లు వచ్చినప్పుడు ఇది ఏటీఎం గా టిఆర్ఎస్ కు పనిచేస్తుంది, దాని మీద మాకు అప్పచెప్పండి చర్య తీసుకుంటామని అన్నారు. ఈ చర్య అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రభుత్వము దాని కమిషన్ వేసి దోషులుగా అంటే వాళ్ళు దానికి సంబంధించిన అభియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఘోష్ కమిటీ రిపోర్ట్ అనుకోండి, ఈడీకి సంబంధించిందైనా కానీ ఈ 2 కేసులు వాళ్ళ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లోనే డిలే అవుతుంది. కాబట్టి ఇది పూర్తి బాధ్యత బీజేపీకే ఉంది. బీజేపీ ఎట్లా ఉందంటే ఒక 10 మంది లిస్ట్ ఇస్తాను, వాళ్ళు ఆ పార్టీలో చేరితే ఈడీకి రైడ్ అయిన తర్వాత ఆ పార్టీలో చేరితే వాళ్ళు మొత్తం ఇప్పుడు మీకు కావాల్సిందంటే మీకు ప్రతిది కూడా అంతకు ముందు ఏమో దోషులుగా ఉంటారు, వాళ్ళ మీద ఈడీ రైడ్లు అయితే, వాళ్ళ మీద సిబిఐ రైడ్లు అయితే, తర్వాత వాళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీలో పోతే వాళ్ళకి అన్ని మాఫ్ అవుతాయి. దానికి సంబంధించింది కావాలంటే మీకు ప్రతి విషయాన్ని కూడా అంటే ఇప్పుడు ఉన్నారు 2 ముఖ్యమంత్రులతో సహా, అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కు సంబంధించి తర్వాత అస్సాం కు సంబంధించిన ముఖ్యమంత్రుల పైన కూడా ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు దాంట్లో జరిగి వాళ్ళను ఇప్పుడు వాళ్ళ దాంట్లో బీజేపీ పార్టీలో చేరితే వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. అంటే బీజేపీ పార్టీలో ఎవరు ఏ రకంగా చేరినా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా మాఫీ చేసుకొని వాళ్ళని బెదిరించో ఏదో రకంగా పార్టీలను చేరుకునే కేసు ఉన్నది. దానికి సంబంధించి 10-12 మంది లిస్ట్ కూడా మీకు చెప్తాను, చూడండి మీరు అది నిజమా కాదా అనేది. అంతకుముందు దోషులుగా ఉంటారు, ఈ పార్టీలో పోగానే వాళ్ళ మీద అన్ని కేసులు మాఫీ అయ్యే రకంగా తయారవుతున్నాయి. రాజన్ ఒక సెకండ్ రైట్ సార్, వాళ్ళ పేర్లు కావాలంటే చూడండి, ఇగో మీకు చెప్తున్నాను పేర్లు. ఇక్కడ హిమన్ శర్మ మీద జరిగింది, అజిత్ పవార్ మీద జరిగింది, ప్రఫుల్ల పటేల్ మీద జరిగింది, తర్వాత అశోక్ చౌహాన్ మీద జరిగింది, నారాయణ్ దాస్ మీద అయింది, ఈ సుజనా చౌదరి అనుకోండి, ఈ తర్వాత హసన్ ముఫ్తార్ మీద అనుకోండి, ప్రసాద్ సత్తార్ ఉంది, తర్వాత గవాలి, తర్వాత అమర్ సింగ్, రామచంద్ర గారు మీ దగ్గరికి వస్తా ఒక సెకండ్. 12 మంది ఉన్నారు వీళ్ళందరి మీద ఈడీ రైడ్లు సిబిఐ రామచంద్ర గారు ఒక్క సెకండ్ అండి మీ దగ్గరికి వస్తా. అన్ని మాఫ్ అయినాయండి. రైట్ సార్, 12 లిస్ట్ ఉన్నది. ఆ 12 మంది లిస్టులు వాళ్ళు నేరస్తుగా ఏమో బయట ఉన్నప్పుడేమో వాళ్ళని నేరస్తుగా అన్నారు, వాళ్ళ పార్టీలో కలుపుకున్న తర్వాత వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. ఇక్కడ మనం మురికి బట్టలను నిర్మాలాగా ఎట్లా చేస్తారో ఆ రకంగా బీజేపీ పార్టీ చేసి అన్ని రకాల అక్రమాలకు అన్ని రకాలుగా ఆరోపణలు ఇచ్చబడుతున్నాయి. ఇవి క్లియరా కాదా అనేది రామచంద్ర గారు చూడండి. రైట్ మధుసూదన్ రావు గారు, ఇప్పుడు అన్నట్టు వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కదా, ఆ పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు అంశం అంతా కూడా ఈ యొక్క భగీరథకి సంబంధించి దాని మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల పరిపాలన నుంచి ప్రజల నుంచి తప్పించుకోవడానికి అది ఒక మార్గం ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజల దృష్టిని మరలించడానికి, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలోచనతో వాళ్ళకు ఒక అంశం దొరికింది. ఈ అంశం ఒక మైనర్ పాలిటిక్స్ సంబంధించినటువంటి పోక్సో కేసు. అసలు పోక్సో కేసు విషయంలో ఇంత సీరియస్ డీప్ గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆమె గురించి వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వార్తలు రావడం చాలా బాధాకరమైనటువంటి. ఆ కుటుంబం కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు. బండి సంజయ్ గారు కేంద్ర సహాయక మంత్రి, వాళ్ళకు చిన్న స్థాయి నుంచి ఆ స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తి. వాళ్ళు కుమారుడు చేసినటువంటి తప్పుకి వాళ్ళ బండి సంజయ్ మనం పరిగణించాల్సి వస్తుంది. ఒకవేళ సరే అతను కొడుకు కాబట్టి కొంత కొడుకు మీద కుటుంబాచర్యం ఉంటుంది, కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి కొడుకుని నమ్మినటువంటి పరిస్థితి. నా కొడుకు తప్పు చేయడం ఎందుకంటే
పిల్లలు బయటకు పోయిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు మన సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు, నా కూడా కావచ్చు, నేను కూడా కావచ్చు, మా పిల్లల్ని నమ్మి బయటకు పంపిస్తాం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వాళ్ళు బయట పోయి చేసేది ఏం చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటారా, ఇంకేం చేస్తున్నారు, పబ్స్ పోతున్నారు అనేది కొంతమంది తల్లిదండ్రులు బిజీ లైఫ్ లో ఉండి షెడ్యూల్ వాళ్ళకి ఉండగా చూడలేకపోతారు. కొందరు పిల్లలకు పైసలు ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్పి పిల్లలు ఉంటారు. కాబట్టి ఇందులో బండి సంజయ్ గారు తప్పును ఎక్కడ కూడా చూడలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బండి సంజయ్ గారి మీద దుమ్మెత్తిపోవడం ఏదైతుందో ఇది సరైనది కాదు. కారణం ఏంటంటే పోలీస్ తరఫున చేస్తాం. మరి వాళ్ళ రెడ్డి రాజు ఒక బ్యూటిఫుల్ ఆఫీసర్ అక్కడ, ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్, ఒక మీడియా ఆఫీసర్ పెట్టిండ్రు. గతంలో అంతకుముందు మనం ఫోక్స్ కింద మీరు 0 FIR కింద వాళ్ళు రిజిస్టర్ చేసి లేట్ అయినా కూడా పోలీస్ అంటేనే ఒత్తిడి మీద పనిచేసేటువంటిది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్తుంది కదా, వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ కూడా నిజాయితీ అన్ని కేసులు రిజిస్టర్ అవుతుంటే మనం ఆత్మనిర్భరం చేసుకోవాలి. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఎమ్మెల్యే ఉంటాడో ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యేని ఎట్లా ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఒక సెంట్రల్ మినిస్టర్ సంబంధించినటువంటి కాబట్టి పోలీసులు కొంత అడిగేయడంలో కొంత ఆచితూచి వేసేటువంటి పరిస్థితుల్లో కొంత డిలే జరిగి ఉండొచ్చు. దాని తర్వాత రితి రాజు ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడైతే నియమించిన తర్వాత ఆమె స్టేట్మెంట్ తీసుకోవడము, తర్వాత స్టేట్మెంట్ తీసుకోవడము, ఇవన్నీ కూడా అంటే ఏదైతే పోక్సోకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ అయితే కావచ్చు, కేసుని ఒక విధంగా ఒక ఫైల్ లాగా చేసి కోర్టు ముందు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఒక పోలీస్ ఆఫీసర్ దానికి ఉన్నటువంటి పరిధిలో విచారణ ఏ విధంగా చేయాలనే దానికి ఖచ్చితంగా 2-3 రోజులు టైం తీసుకుంటూ ఈ అంశమే కాదు ఏ ఫోక్సో కేసు అయినా కూడా ఫస్ట్ ఎవరైతే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారో దాన్ని అరెస్ట్ చేయాలని పద్ధతి ప్రకారం ఒక్కో సందర్భంలో తప్పించుకొని పోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది ఈ యొక్క బండి సంజయ్ విషయంలో పెట్టి కూడా అవసరం లేదు. బండి సంజయ్ అత్యాచారం చేసిన వారేమన్నా తప్పులు బంధం చేస్తే మీరు ఈ విధంగా రాజకీయ చర్చ పెట్టాలి. రాష్ట్ర క్రీడా అయిపోయింది వాళ్ళ రాజకీయ పార్టీలు. వాళ్ళ 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం మీద ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి ఈ 420 హామీస్ ఏవైతున్నాయో, 6 హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వీటి మీద చర్చ పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ కాంగ్రెస్ కి సంబంధించి ఈడీకి ఇప్పుడు ఇంతకుముందు పెద్ద మనిషి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఇదంతా కూడా తీసుకెళ్లి సిబిఐ చేతిలో పెట్టి సిబిఐ భారతీయ జనతా పార్టీ తీసుకొని చెప్పి భారతీయ జనతా పార్టీ కావచ్చు. భారతీయ జనతా పార్టీ సిబిఐ సంస్థ కాదు, అది సంస్థ. వాళ్ళకి ఇన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కేసులను చేసేటువంటి లేదు, సిస్టమ్ అంతా లేదు, అది స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏవైతున్నాయో, ప్రాథమిక సమాచారాలు ఏవైతున్నాయో ఆ సమాచారాన్ని కనీసం గతంలో పనిచేస్తే మీరు విచారణ చెప్పి వాళ్ళకు ఆ పెన్షన్ అవ్వడం సస్పెండ్ చేయడం చేయాలి. కాబట్టి దీంట్లో మీరు చెప్తున్న దాంట్లో అన్నట్టు ఈ కేసులన్నీ ఎవరు తవ్వుకున్నా అందరి బాగుంటుంది. దయచేసి పోకుండా ఈ సంబంధించినటువంటి కేసు విచారణలో ఈ కోర్టు పరిధిలో కోర్టు అంశంలో ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా పొరపాటు చేస్తా ఉన్నారు. కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, ఒక అమ్మాయి విషయంలో వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ మధుసూదన్ గారు మీ దగ్గరికి వస్తానండి, ఒక్క సెకండ్. చిరంజీవి గారు కాదు సార్, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక సెకండ్. ఇందాక మనకి రామచంద్ర గారు చెప్పిన విధంగా అంటే బీజేపీలో ఎవరు చేరినా వాళ్ళపైన కేసులు వెళ్ళిపోతాయి, అసలు క్రిమినల్ అయినా సరే ఆ బీజేపీలో చేరితే కేసులు వెళ్ళిపోతాయి అని చెప్పేసి అలా చేసిన వాళ్ళని 12 మంది పేర్లతో సహా చెప్పారు. సో అది నిజమేనా అంటారా? ఏం చెప్తారు మీరు? ఆయన మాటలకి మీరేం చెప్తారు? చెప్తాను, అక్కడికి వస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ గవర్నమెంట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు 145 రిజిస్టర్ చేశారు. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నేటి వరకు 25,000 పైబడి కేసులు నమోదు చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి. ఈ దేశంలో నల్లధనం గాని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు గాని ఎవ్వరు కూడా. తర్వాత వారు ఇంకో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఏమన్నారంటే వాళ్ళ పార్టీలోకి వస్తే సచ్యులు అవుతారని. 2004 నుంచి 2014 వరకు
కింగ్ ఫిషర్ మాల్యా దగ్గర నుంచి అందరికి కూడా మీరు అప్పులు ఇచ్చి వాళ్ళు ఎగిరిపోయేటట్లు చేశారు. వాటన్నిటిని కూడా ఈ రోజు రికవరీ చేస్తాను. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ధనాన్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది కూడా. అంటే భారతీయ జనతా పార్టీ ఎన్పిఎలలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సొత్తును, ట్యాక్స్ పేయర్స్ యొక్క సొత్తును వృధా చేయడంలో కానీ అడ్డుకుంటారు. మీ 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 పాలనలో కదా చాలా కుంభకోణాలు జరిగి అందరూ జైలుకి వెళ్ళారు. తర్వాత పార్టీలోకి వస్తామని అని వారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగము ఇంకొకరు చేర్చుకుంటే నేను ఒకటి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. దానం నాగేంద్ర గారు పార్టీ మారినప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రోజు డైరీ పట్టుకో రాజ్యాంగం కానీ ప్యాకెట్ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు ఎర్రపు కలర్ది. మరి వారు చెప్పాలి, దానం నాగేంద్ర గారు ఏ పార్టీలో గెలిచారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, తర్వాత ఎవరి మీద పోటీ చేశారు, బీజేపీ మీద పోటీ చేశారు, కాంగ్రెస్ బీఫామ్ మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి ఆయన సభ్యత్వం ఎందుకు రద్దు కాలేదు? స్పీకర్ గాని మీరు కానీ చూడాలి. అదే విధంగా 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మీరు ఏం చెప్పారు? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మీరందరూ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అంతా అడ్డుకున్నారు. ఒక మీడియా ప్రచారం లాగా దాన్ని పెద్దగా తీసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ను కేసీఆర్ ను జైలు పంపిస్తామని మీరు చెప్పారు. మరి ఆ రోజు ఇది సిబిఐకి దర్యాప్తు చేయాలని చెప్పారా? లేదే. ఇది ఏంటంటే మీ చేత కాక ఆ కేసును మీరు ఏదైతే కాళేశ్వరం మీద కమిషన్ వేశారో దాన్ని కూడా హైకోర్టు స్టే ఇచ్చినట్లుంది ఇప్పుడు చూస్తుంటే టెక్నికల్ గా. కాబట్టి మీరు కేసీఆర్ ని కానీ బీఆర్ఎస్ ని కానీ కేటీఆర్ ని కానీ వారి అవినీతి ఆరోపణను నిరూపించే క్రమంలో మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే మీరు అధికారంలో ఉన్నారో వారందరూ కూడా బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు. కారణం ఏంటంటే మీరు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా, రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరితో ఏ విధంగా ఉండాలా అనే విషయంగా వాళ్ళకు సందేహాలు ఉన్నాయి. వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే అవసరం పడితే వాళ్ళని మళ్ళీ మనం కలుపుకోవచ్చులేని. కాబట్టి ఎక్కడ కూడా చూడండి, వాళ్ళు ఆ పని మీదనే ఉన్నారు. ఎవరు బీఆర్ఎస్ తో కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి మీరు అరెస్ట్ చేస్తామన్నారు. మీరు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాల్సిందే, మేము అధికారంలోకి వస్తే ఈ కేసు సిబిఐకి ఇస్తామని చెప్పిందంటే మీరు చెప్పింది నమ్ముతారు. ఈ రోజు మీరు ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక కమిషన్ వేస్తాం, దర్యాప్తు చేస్తాం, స్పెషల్ కోర్టు వేస్తాం, ఏసీబీకి చెప్తాం, నిధులన్నీ వరుస పెట్టి రాబడతాము, మేము మొత్తం అంతా అది ఒక కుంభకోణము 1,50,000 కోట్ల రూపాయలని మీరు చెప్పారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మీరు మిగతా పార్టీల వాళ్ళందరూ వస్తారంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, సర్వవ్యాప్తి సర్వస్పర్శి అని భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అది సువేందు అధికారి గాని, తర్వాత హేమంత బిశ్వశర్మ గాని. హేమంత బిశ్వశర్మ ఇదివరకు కాంగ్రెస్ లో ఉండొచ్చు, ఎందుకు మీ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ లో ఉన్నాడే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు బీజేపీలో బీఆర్ఎస్ లో అంతలకలో ఉన్నవాడే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళు వేరే ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీ యొక్క బాటమ్ లైన్, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను అనుసరించి దాంట్లో పనిచేస్తూ ఉంటారు. దాన్ని క్రాస్ అయి చేయడానికి ఏ విధంగా కూడా అవకాశం లేదు కదా, ఏ మాత్రం అవకాశమే లేదు. అంటే పార్టీలు మారిన వాళ్ళు, పార్టీలు ప్రోత్సహించింది ఎవరు? మీరు ఈరోజు పార్టీలు మారిన వాళ్ళని మీరు వెనకేసుకొస్తున్నారు. దానం నాగేందర్ లాంటి వారిను, మిగతా 10 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను, స్పీకర్ గాని, సుప్రీంకోర్టు గాని చెప్పినప్పుడు ఒకవైపేమో రాజ్యాంగ సంస్థలను మీరు ప్రశ్నిస్తున్నారు, ఇంకొక వైపేమో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని అమలు చేయడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది ద్వంద్వ విధానాలు కాంగ్రెస్ పార్టీ యొక్క చేసే రైట్. రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు దానం నాగేంద్ర కేసు గురించి వస్తే నిజమే కావచ్చు. ఆయన ప్రతి నెల ఆయన శాలరీ నుంచి, ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీ బేసిక్ గా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు వరకు వెళ్తుంది. వాళ్ళు ఫస్ట్ అది శాలరీని తీసుకునడం అంటే ఆర్థిక లావాదేవీలేమో వచ్చినప్పుడు ఆ రకంగా ఉంటే అది చట్ట పరిధిలో ఉంది, చట్టానికి సంబంధించింది, పూర్తి హక్కులు స్పీకర్ కి సంబంధించింది ఉంటది. దానికి సంబంధించిన అంటే దానికి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ అనేది దాని మీద తీసుకుంటారు. ఈ రోజు వరకు కూడా ఆయన శాలరీల నుంచి 25% అమౌంట్ అనేది దాంట్లోకి పోతున్నది. అదే కాదు, ఆ రోజు బండి సంజయ్ గారు ఏమన్నారు? మాకు సిబిఐకి చెప్తే 48 గంటల్లో ఈ కాళేశ్వరం కేసును మీరు క్లియర్ గా చేసుకొని మేము అరెస్ట్ చేస్తాం అన్నారా లేదా అనే విషయం కూడా మాట్లాడండి. అది చట్ట పద్ధతిలో ఉన్నది, చట్టంలో తీసుకోవాల్సింది. ఇది దానికి జవాబు. అదే రకంగా ఈ మధ్యలో కూడా ఆప్ కు సంబంధించిన ఎంపీల మీద ఈడీ రైడ్ల తర్వాత ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు పార్టీ మారారు. ఏ ఉద్దేశంతో వాళ్ళని బెదిరించిండ్రా, ఏం చేసిండ్రా? అది సుమారుగా ఆప్ కు సంబంధించిన 12 మంది ఎంపీలు
మారడానికి కూడా ఈడీ రైడ్లు అనుకోండి, సిపి రైడ్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ దాంట్లో మాకు తెలిసిన అది క్లియర్ గా చెప్తున్నాము. వాళ్ళు పార్టీ మారడానికి వీళ్ళు స్వచ్ఛంద సంస్థలైనా కానీ ఫ్రీగా ఉండాల్సిన ఈడీలను, సిపిఐలను, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సంస్థలను వాడుకుంటున్నారు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ మీద రైడ్ అయిన తర్వాత వారం 10 రోజుల తర్వాత వాళ్ళు పార్టీ మారుతున్నారు. వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉంటలేవు, ఎలాంటివి ఉంటలేవు, అవన్నీ క్లియర్ అవుతుందని జగమెరిగిన సత్యం. దాని గురించి మీరు ఏ రకంగా మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ప్రజలు కూడా మీరు అధికారంలో వచ్చి నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు, విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఎక్కడ పోయింది? 15 లక్షలు వేసుడు కాదు, వాళ్ళ మీద పూర్తిగా ఇంకా భారం వేస్తున్నారు, ఇంకా భారాలు వేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారేమో నేను అన్ని రకాలుగా మీరు అది చేద్దామంటారు. ఆయన తినే పుట్టగొడుగులే 1,50,000 రూపాయలట ఒక రోజు ఖర్చు. అంటే ఆయన ఖర్చు పెట్టుడు ఏ రకంగా పెడుతున్నాడు? ఆయన వేసిన సూటు బూటు ఖర్చు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నువ్వు ఏదైనా ఆయిల్ గురించి తర్వాత లోకల్ గా పెరగాలంటే లోకల్ ఉత్పత్తులు పెంచండి, సన్ఫ్లవర్ ఆయిల్ పెంచుకోండి, తర్వాత పల్లీలు పెంచుకోండి, ఈ కుసుమన్ నూనెలు అన్ని పెంచుకోండి. మీరు చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి అన్ని ఏ రకంగా ఉంటాయంటే ఇబ్బందికరంగా మాట్లాడే రకంగా మాట్లాడుతున్నారు. మోడీ గారైనా చెప్పేటి ఒక్క మాట కూడా కరెక్ట్ ఉండదు. ఆయన నోరు ధరిస్తే అబద్ధాలే రకంగా ఉంటది. ఈడ వాళ్ళు అంటే మామూలుగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేని పరిస్థితిగా ఉన్నారు. అంటే నార్వా దేశంలో పోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఉండే విలేకరులు అడిగిన మాటలకు కూడా ఇప్పటి వరకు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. సెకండ్ అండి మీ దగ్గరికి వస్తాను. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. సో మన రామచంద్ర గౌడ్ ఏమంటున్నారు? ప్రధాని మోదీకి అసలు నోరిప్పితే అబద్ధాలే, విలేకరులు అడిగే క్వశ్చన్లకు కూడా సమాధానం లేదు అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? రామచంద్ర గౌడ్ గారు పాపం విషయం తెలియనట్లుంది. ఇక్కడ చూడండి, దానం నాగేంద్ర గారు బిఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చారు. సుప్రీంకోర్టు స్పీకరు, తర్వాత ఎవరైతే బీఫామ్ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, దాని మీదనే కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి. ఇంకా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగము, తర్వాత ప్రజాస్వామ్య విలువలు అని చెప్పాడు. ఏదో వాళ్ళ డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి అంటున్నారు. మీరు సభ్యత్వమే రద్దు చేస్తే ఆయన శాలరీ వెళ్ళడమో, శాలరీ కట్టింగో, ఆర్థిక లావాదేవీలే ఉండవు కదా. ఇది కదా ప్రజలు కోరుకుంటున్నది, మీకు పారదర్శకత. మీరేమో దేశమంతా మీ నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తుంది. మీరు చేయవలసిన పనిని తెలంగాణలో శాసనసభలో ఎందుకు చేయలేదు? ఎప్పుడు చేస్తారో చెప్పండి ఒకటి. తర్వాత నరేంద్ర మోడీ గారి పుట్టగొడుగులు వాటి గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి గురించి ఇవన్నీ జోకులే. ఎందుకంటే ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఆప్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకునే విషయాలు. అయితే ఒక విషయం చెప్తాను, మీరు వినండి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 2002లో ముఖ్యమంత్రిగా అయ్యారో నేటి వరకు కూడా భారత ప్రభుత్వ సొమ్ము గాని, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము గాని, ప్రజల సొమ్ము గానితో గాని వారు భోజనం చేయటం లేదు. ఆయన వ్యక్తిగత సొమ్ముతోనే భోజనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుంటే మనిషిని ప్రజలు మనల్ని నమ్మరు. ఏం చెప్పినా కూడా ప్రజలు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే ఊరికి మనం అబాసులు పాలు కావాల్సింది తప్ప ఎవరు ఉండరు. ప్రజలను ఏ విధంగా మనం ప్రభుత్వం చేసే తప్పులను చెప్పాలి కానీ వారి ఆయన పుట్టగొడుగులు తింటారని ఎవరు చెప్పారు చెప్పండి? ఆయన ఎవరు చేస్తున్నారు? కాబట్టి తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి సో మనకి బండి సంజయ్ గారు చూసుకుంటే, నా కొడుకు తప్పే చేయలేదు, తప్పు చేసింటే చట్టం తన పని తను చేసుకుంటుంది, శిక్షించడానికి ఎటువంటి శిక్షకైనా మేము రెడీ అని బండి సంజయ్ గారు అన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మన బండి భగీరథ్ ఎందుకు అంటే ఫోన్ డేటాను డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చూసి ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయకపోతే? ఇక్కడ చూడండి చిరంజీవి గారు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్ అయ్యింది, దర్యాప్తు జరిగింది, అరెస్ట్ చేశారు. ఇప్పుడున్న సందర్భంలోనే మనం అందరం కూడా ట్రయల్స్ నిర్వహించడానికి మనం ఎవరం కాదు. మొబైల్ ఫోన్ అని, ఫోరెన్సిక్ లాబొరేటరీ అని, తర్వాత వచ్చేసి ఫోన్ అని దాన్ని డ్యామేజ్ చేశారు, డిలీట్ చేశారు. ఎవరికైనా ఏ ఫోన్ కూడా, ఏ ఎలక్ట్రానిక్ సంస్థలు, ఎలక్ట్రానిక్ లో కూడా, ఎలక్ట్రానిక్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఏ సమాచారాన్ని కూడా మనం డిలీట్ చేయలేము, ఏది కూడా మనం తొలగించలేము. మరి మొత్తం రికవరీ చేయొచ్చు, అధికారులు ఖచ్చితంగా రికవరీ చేస్తారు. అందుకని బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారి కుమారుడైనా ఇంకొకరైనా చట్టం ముందు సమానమే. చట్టం మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది.
అయితే కోర్టుకి ఎందుకు వెళ్ళారని మీరు చెప్తుంటారు. అయితే ఆరోపణలు చేసే వాళ్ళందరూ ఏ రూపంలో చేసినా కూడా ప్రాథమిక హక్కు, దాన్ని ప్రాథమికంగా ఉపయోగించుకుంటారు. రానివ్వండి, విచారణకు రానివ్వండి, సాక్షులు మిగతా అంతా చెప్పాలా, కోర్టులన్నీ తీసుకొని శిక్ష వేస్తారు. అప్పుడు Right, sir. అప్పుడు నేరస్తులని మనం మాట్లాడడానికి అవకాశం ఉంది తప్ప Right. మాటి మాటికి నేరస్తుడు తర్వాత శిక్ష పడింది ఖైదీ అని చెప్పుకోవడానికి కానే కాదు. అంటే ఇదంతా బీఆర్ఎస్ మిగతా కాంగ్రెస్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్వలేక బండి సంజయ్ గారి యొక్క పేరు ప్రతిష్టలను, బీజేపీ యొక్క పేరు ప్రతిష్ట, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, ఇంకా నెక్స్ట్ బెంగాల్ తర్వాత ఎవరంటే తెలంగాణ అని చెప్పాం. తెలంగాణలో పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తుంటే రైట్ సార్, రైట్ వెంకటేశ్వర గారు, ప్రజలు Right. నమ్మే స్థితిలో లేరు శ్రీదేవి గారు. రైట్ మధుసూదన్ రావు గారు, ఒక సీనియర్ నాయకుడు కుమారుడు ఇలాంటి కేసులో ఇరుక్కున్నప్పుడు పార్టీలు అన్నీ కలిసి బాధితురాలకి సపోర్ట్ చేయడం వదిలేసి ఇలా పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడాన్ని మీరు ఎలా చెప్తారు? చాలా తప్పు చేస్తున్నాయండి ప్రతిపక్షం. ఇప్పుడు బండి సంజయ్ అగైనెస్ట్ గా మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, చాలా తప్పు పనులు చేస్తున్నాయి. ఇవాళ ఈ అంశం చాలా సున్నితమైనటువంటి అంశం. మాట్లాడితే 15 ఏళ్ళు జైలు పడుతుంది, 20 ఏళ్ళు జైలు పడుతుంది, బండి సంజయ్ నెంబర్ 2 పెట్టాలి, నెంబర్ 3 ఇంకొకరిని పెట్టాలి, నెంబర్ 4 ఇంకొకరిని పెట్టాలి, మొత్తం వీళ్ళే కోర్టు న్యాయవాదులు జడ్జిమెంట్స్ అంతా వీళ్ళే ఇచ్చేసారు. ఇవాళ పోక్సో కేసులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 15,000 పోక్సో కేసులు అండి తెలంగాణలో. ఏ ఒక పోక్సో కేసు కూడా ముందు ఎంతమంది శిక్ష పడ్డానే కాంగ్రెస్ ప్రతినిధి వారు చెప్పాలి. మరి అంటే పోక్సో కేసు ఒకటే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. ఇట్లా ఇన్ని అంశాలు ఇక్కడ ఉన్నవి. ఈ అంశాలన్నీ పక్కన పోయినాయి. కేవలం ఏంటంటే బండి సంజయ్ కుమారుడు కాబట్టి బండి సంజయ్కి మంచి మన తెలంగాణలో మంచి మైలేజ్ ఉంది, దానికి ఒక మంచి ఫాలో అప్ ఉంది. భారతీయ జనతా పార్టీలో ఒక మంచి ఫిగర్, తద్వారా రేపు పొద్దున్న గవర్నమెంట్ ఫామ్ అయ్యడానికి కూడా స్టార్ క్యాంపెయినర్ గా కూడా దాని పనికి వస్తారు. కాబట్టి వారికి బీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యక్తిగత వ్యతిరేకత ఏదైతుందో అంటే సేమ్ ఇదే పార్లమెంట్, కరీంనగర్ పార్లమెంట్ లోనే 6 లా వస్తుంది, దాంట్లో కేటీఆర్ ఉంటారు. కాబట్టి అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశాల పట్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యము, ఈ ఫామ్ హౌస్ గొడవలు, ఇవన్నీ నుంచి కూడా జరిగినటువంటి అనేక సంఘటనలు, నేరల సంఘటన కావచ్చు, ఈ శాండ్కి సంబంధించిన కావచ్చు, ల్యాండ్ ప్రాబ్లమ్ సంబంధించిన, ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్టీసీ సంబంధించిన ప్రతి అంశం కూడా ఇవాళ ఈ బండి సంజయ్ చాలా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి జైల్లో కూడా పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంట్లో నుంచి ఇంటి దర్వాజాలు జైల్లో పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే అంత ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రకటించింది. అటువంటి వ్యక్తి తన కొడుకు చేసినటువంటి చిన్న పొరపాటుతో ఆ పొరపాటు కొడుకును ఒక అమ్మాయి ఇద్దరు స్నేహపూర్వకంగా జరిగినటువంటి సంఘటన. ఆ పిల్లవాడు కూడా అంటే మరి మైనర్ అని ఆలోచన లేదన్నా మరి మైనర్ అన్న ఏం జరిగిందంటే మనకు తెలియదు. పోలీసు ఐపీఎస్ ఆఫీసర్ గారు విచారణ చేస్తారు. విచారణ సందర్భంగా సమాచారం సేకరిస్తూ వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం పైన బండి సంజయ్ గారు తన కొడుకు కన్నకొడుకు కాబట్టి కొడుకు న్యాయపరమైనటువంటి అంశాల పట్ల తను ఖచ్చితంగా తన తండ్రి తనదే కదా బాధ్యత. బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయినా సామాన్యుడైనా కూడా కొడుకు జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ కోసం పోవడం అనేది సహజ మానవ సహజం. ఒకవేళ బెయిల్ ముందస్తుగా బెయిల్ పోయినప్పుడు ఖచ్చితంగా కొడుకు ఎక్కడో ఉండడము, తర్వాత ముందస్తు బెయిల్ కోసం పెట్టుకోవడం అనేది మానవ సహజం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులను కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించడము, బండి సంజయ్ గారు పోలీస్ స్టేషన్ పట్టుకొస్తామంటే పోలీసులు అరెస్ట్ చేసిందని చెప్పుకోవడం, ఇదంతా కూడా కుటుంబం మీద దాడి చేసినట్టు ఒక వ్యక్తిగతంగా ఒక సెంట్రల్ సహాయం రామచంద్ర గౌడ్ గారు, మధుసూదన్ రావు గారు ఒక్క సెకండ్ రామచంద్ర గౌడ్ సంగప్ప గారు మీడియేటర్ గా ఆయన రామచంద్ర గౌడ్ గారు ఒక్క సెకండ్ నేను సార్ మధుసూదన్ గారు మీ దగ్గరికి వస్తాను ఒక్క సెకండ్. సార్ మీరు మీ రామచంద్ర గౌడ్ గారు మీ నాయకుడు చట్టం తన పని తను చేసుకోబోతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఫారెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చే రిపోర్ట్స్పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని, బాధితురాలకి న్యాయం జరుగుతుందని, చేస్తాం 100% న్యాయం జరిగేలా చూస్తాం అని మీ ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు వాళ్ళ దగ్గర కాదు, ఇప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు ఓన్లీ ఆయన బండి సంజయ్ గారికి సంబంధించి బండి భగీరథ ఫోన్లనే కాదు,
వీళ్ళ అమ్మాయి అంటే మైనర్ అమ్మాయి దగ్గర కూడా ఉంది, అది రికార్డ్స్ వాళ్ళ ఫోన్ లో ఉంటది, అది ఆల్రెడీ వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. అదే రకంగా అమ్మాయి తల్లి దగ్గర కూడా దానికి సంబంధించిన ఆ తల్లికి కూడా మెసేజ్ చేసినాయి, వాయిస్ రికార్డులు, తర్వాత వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నాయి అనేది ఆమె మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేము బండి సంజయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీడియేటర్ గా సంగప్ప గారు వచ్చి మీడియేటర్ గా వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఏదో కాంప్రమైజ్ కి వచ్చిన వాళ్ళను అనవసరంగా వాళ్ళని ఇబ్బందికరంగా తయారు చేసి ఆయన అధికార బలాన్ని అంటే ఒక రకంగా చూడంటే ఇబ్బందికరంగా మాట్లాడిండ్రు. ఈ రకంగానే వాళ్ళు రెచ్చిపోవడానికి కారణమైంది. అదే రకంగా ఇంకో విషయము, అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాతనే ఇది సీరియస్ అయింది. ఈ 10 మంది ద్వారా ఇవన్నీ కూడా క్లియర్ గా బయట ఉన్నాయి. రైట్ అంటే రైట్ వాళ్ళు రామచంద్ర గారు మనకి ఎక్కువ టైం ఎవ్వరు లేదు కూడా రైట్ తప్పించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రామచంద్ర గారు అది కూడా. జరుగుతుంది అని అనుకుంటున్నాం, అది వేరే రైట్ విషయం. రైట్ ఖచ్చితంగా రైట్ అండి కాంగ్రెస్ సార్ పార్టీ మనకి బాధితులకు టైం నిజంగా ఎక్కువ తప్పు లేదు, చాలా కొద్దిగానే ఉంది, టైం ఎక్కువ లేదు. రైట్ ఒకటి రైట్ మాత్రం అండి చెప్తున్నాం, తప్పు సార్ చేస్తే మాత్రం శిక్షించాల్సిందే. వెంకటేశ్వర రెడ్డి తప్పు గారు లేకుంటే న్యాయం ఉంటే దాని రైట్ గురించి రైట్ ఎవరేం సార్ రామచంద్ర చేయలేరు. గౌడ్ గారు ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్, మనకి టైం ఎక్కువ లేదు, చాలా కొద్దిగానే ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు మనకి కన్క్లూజన్ ఇచ్చిన టైం ఎక్కువ లేదు. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీని తర్వాత హై ప్రొఫైల్ ఈ కేసు ఉన్న దానికి సందర్భంలో ఇరుకొని పెట్టడం కోసమే ప్రయత్నం ఇవంతా. కేవలం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణకు వచ్చే పర్యటన సందర్భంలో ఇక్కడ చూడండి, వారందరూ కూడా అభివృద్ధి వ్యతిరేకులు. నరేంద్ర మోడీ గారు దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కేసును ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి తిరిగి ఏదో విధంగా అధికారంలోకి రావాలని. నేను ఉదాహరణకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను చిరంజీవి గారు. భీమా కోరేగా అల్లర్ల కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పారో అనే సంస్థను పెట్టేసేసి అది దళిత ఉద్యోగం అని, బహుజన ఉద్యోగం అని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు అప్పుడు బండి సంజయ్ గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు దాని మీద అదేవిధంగా నోటీసులు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి సందర్భంలోనే ఈ రోజు కక్ష కట్టి ఎవరి బండి సంజయ్ గారి మీద ఈ రైట్ సార్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు రైట్ అండి న్యాయస్థానంలో నిలవు. ఈ రోజు బండి సంజయ్ గారు కూడా మంచి రైట్ 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 అండి ఆరోపణలు తిప్పికొట్టే విధంగా వెనక్కి వస్తాయి. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ ఇవాళ డిబేట్లో పాల్గొన్నటువంటి రామచంద్ర గౌడ్ గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే మధుసూదన్ రావు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.